హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ డేస్ ఈ సినిమా రియల్ స్టోరీ. అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కై యాంగ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జాన్ ఎలెన్ చౌ క్రైస్తవ మిషనరీగా సెంటినల్ ఐలాండ్స్ లాంటి భయంకరమైన ఐలాండ్ కి వస్తాడు. అయితే అతను తిరిగి అండమాన్ ఐలాండ్స్ కి రాడు. అతనికి ఏమైంది? పోర్ట్ బ్లెయిర్ లో పోలీస్ ఆఫీసర్ నీరా అతని కేసుని సాల్వ్ చేయడం కోసం ఏం చేసింది? చివరికి అతనికి శవాన్నైనా కనుక్కున్నారా? మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అందరూ అతను ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు, ఈ కేసు తీసుకోకు అని నీరాకు చెప్తారు. కానీ నీరా అతన్ని వెతుకుతూ టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెను గట్టిగా అడిగితే హాయిగా బతుకుతున్న సెంటినల్ ఐలాండ్ లోని కొండజాతి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కాపాడడం కోసమే అతన్ని వెతికి పట్టుకోవాలనుకుంటున్నాను. అతను అక్కడికి వెళ్ళి ఉండడు, ఇక్కడే ఉండుంటాడని ఆమె అంటుంది. కానీ అక్కడ ఏం జరిగింది అన్నది ఎవరికి తెలీదు. ఇది రియల్ గా జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా. మనం సెంటినల్ ఐలాండ్ కి జాన్ చావ్ వెళ్ళినప్పుడు అతన్ని అక్కడ వాళ్ళు ఏం చేశారు, హింసించారా, ఎలా చంపారు, ఇలాంటివన్నీ చూపిస్తారని మనం ఊహించుకుంటాం. కానీ దాన్ని ఎక్కడా ముట్టుకోకుండా దర్శకుడు జస్టిన్ లిన్ అతని వెతుకులాట చుట్టూ ఎవరెవరు తిరిగారు అన్నదే చూపించాడు. దానివల్ల సినిమా మనకి అంత గొప్పగా అనిపించదు. మధ్యలో 2010లో అతను ఎక్కడున్నాడు, 2015లో ఎక్కడున్నాడు, 2017లో ఎక్కడున్నాడు, అతనితో పాటు వచ్చిన వ్యక్తి ఫేస్బుక్లో ఎవరెవరితో స్నేహం చేశాడు, అతనితో పాటు ఉన్న ఓ అమ్మాయి, వాళ్ళిద్దరికీ ఏర్పడబోయిన అక్రమ సంబంధం, ఇవన్నీ చూపిస్తూ టైం వేస్ట్ చేస్తాడు. దానివల్ల లాస్ట్ డేస్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. రాధికా ఆప్టే బాగానే చేసింది ఆ పాత్రకి. మిగిలిన యాక్టర్స్ కూడా ఓకే అనిపిస్తారు. ఇక మెయిన్ పాత్ర జాన్ చావ్ పాత్రలో కై యాంగ్ ఓకే అనిపిస్తాడు. కానీ ఆ పాత్ర మనకంత అద్భుతంగా కనెక్ట్ అవ్వదు. దేవుని ప్రచారం కోసం వచ్చిన జాన్ చావ్ని సెంటినల్ దీవిలోని కొండజాతి వాళ్ళు బాణాలు విసిరి గాయపరుస్తారు. అక్కడతోనే ఆ సెంటినల్ దీవి సీన్ అయిపోతుంది. ఆ తర్వాత హెలిచాపర్లు వేసి వెతకడాలు, ఇలాంటివన్నీ ఎన్ని చేసినా సరే సినిమా అయ్యే లోపు ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పోతుంది. టెక్నికల్గా రిచ్గా ఉంటుంది ఈ సినిమా. ఫోటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ బాగుంటాయి. కాకపోతే అంతగా ఎక్సైటింగ్ అనిపించే సన్నివేశాలు ఏమీ లేవు. అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా ఇండియాలో అవైలబిలిటీ లేదు. ఇంటర్నెట్లో చాలా సైట్లలో ఫ్రీగా ఈ సినిమాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడాలనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడండి. అతిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?